పటాన్చెరు డివిజన్ సర్వసభ సమావేశము మరియు ఎలక్షన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి భూపాలరెడ్డి సార్ గారికి మరియు వేదికపై ఉన్నటువంటి తోటి కార్మిక సోదర సోదరీమణులందరికీ నమస్కారములు. ఇంతవరకు మనము నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులకు అనుగుణంగా 4 అప్లికేషన్ రావడం జరిగింది. అందులో ప్రెసిడెంట్ పోస్టుకి ఎం శ్రీశైలం గారు ఒక అప్లికేషన్ రావడం జరిగింది. అలాగే సెక్రటరీ పోస్టుకు వై గోవిందరాజు గారికి ఒక అప్లికేషన్ రావడం జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా సురేష్ గారిని ఒకటి అప్లికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా ఏ సంగమేశ్వర్ గారిని ఒక అప్లికేషన్ రావడం జరిగింది. అంటే 4 పోస్టులకు కూడా ఒక్కొక్క పోస్టుకు సింగిల్ గానే అప్లికేషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ నలుగురిని కూడా అంటే ఎం శ్రీశైలం లైన్మెన్ ఎంఐ రిసెప్షన్ గారు ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా అది ఆమోదించడం జరిగింది. అదేవిధంగా వై గోవిందరాజు గారు సీనియర్ అసిస్టెంట్ ఏడిఎంఈఆర్ఓ నుంచి వారు సెక్రటరీకి నామినేషన్ వేయడం జరిగింది డివిజన్ సెక్రటరీగా. అది కూడా ఒకే అప్లికేషన్ వచ్చింది కాబట్టి వారిని డివిజన్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా సురేష్ ఏఎల్ఎం గారు బొల్లారం సెక్షన్ నుంచి వారు వర్కింగ్ ప్రెసిడెంట్కు ఒకే అప్లికేషన్ రావడం జరిగింది. వారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతుంది. నెక్స్ట్ కోశాధికారి డివిజన్ కోశాధికారిగా సంగమేశ్వర్ గారు సీనియర్ అసిస్టెంట్ మన గుమ్మడిదల సబిఆర్ఓలో వారు పనిచేస్తున్నారు, మన అందరికీ తెలిసిందే. వారు కూడా ఒకే అప్లికేషన్ రావడం జరిగింది కాబట్టి కోశాధికారిగా వారిని ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది సభాముఖంగా. ఈ యొక్క ఏకగ్రీవం కావడానికి మన యొక్క డివిజన్ ఎలక్షన్స్ పీస్ఫుల్ గా జరగడానికి సహకరించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యొక్క అభివృద్ధిని వారి చేతిలోకి పెట్టడానికి విచ్చేసిన ఐఎన్టీయూసీ కార్మిక బంధువులందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మొన్న లాస్ట్ వీక్ సోమవారం రోజు జోగిపేట డివిజన్లో మాదిరిగానే ఈ రోజు ఎంతో హడావుడి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఓటింగ్ అనివార్యమని మొన్నటి మీటింగ్ అనిపించింది. అయినా మీరందరూ ఏకతాటిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నిజంగా పటాన్చెరు డివిజన్ ఐఎన్టీయూసీ కార్మికులకందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి ఒరబడి మన యొక్క ఐకమత్యానికి మన యొక్క స్ట్రెంత్కు నాంది కాబట్టి ఇదే ఒరవడి ఇంకా వేరే డివిజన్లో కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఐఎన్టీయూసీ జెండా 1 ఇండస్ట్రియల్ 1 యూనియన్లో రెపరెపలాడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. సర్వసభ్య సమావేశానికి మన కార్మిక సోదరులు అందరూ వచ్చినందుకు సంతోషం. వారికందరికీ నమస్కారములు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సభ పైన ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క డివిజన్ సమస్యలు ఏ విన్నా ఇక ముందు ఏ రాత్రి అయినా పగలైనా నాకు తెలిపవచ్చు. మా యొక్క సభ్యులందరూ కూర్చొని మేము మీ సమస్యలు తీరడానికి మేము ముందుంటాము. మాతో కాకుండా పెద్దలు గౌరవనీయులు భూపాలరెడ్డి సార్ నాడు, వీరయ్య సార్ నాడు, ఈ పెద్దలందరికీ వాళ్ళ సహకారంతో ముందుకు తీసుకుపోతాను. ఇంకోటి అందరం ఐక్యం ఉండాలి. మన యూనియన్ అంటే మంచి పేరు ఉంది. ఇక ముందు కూడా మనం ఏ పిలిపించినా డివిజన్ సమస్యల పైన ఏ పిలిపించినా అందరూ హాజరై మన యొక్క యూనియన్ బలోపేతానికి నిరూపించుకోవాలి. ఓకే, మరొకసారి నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరు నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. ముందుగా నూతనంగా
ఎన్నికైనటువంటి పట్టణచెరు డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, ట్రెజరీకి నా కంగ్రాచులేషన్స్. మరి డివిజన్లో ఎలక్షన్స్ 19th రోజు పెట్టుకుందాం అనుకున్నాము. నామినేషన్స్ ప్రెసిడెంట్కి కానీ, సెక్రటరీకి కానీ, ట్రెజరీకి కానీ ఒక్కొక్క నామినేషన్ వచ్చే విధంగా ఆలోచన చేసి అందరితో మాట్లాడి కలిసికట్టుగా ఉండి మనం ఏకగ్రీవంగా ఒక బాడీని ఎన్నుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి మన వీరేష్ సార్ కానీ, భూపాలరెడ్డి సార్ కానీ మరి ఆలోచించి ఈరోజు మనం ఎలక్షన్స్ కాకుండా ఏకగ్రీవంగా మనం బాడీని ఎన్నుకున్నాము. మరి అదేవిధంగా మీరు వారికి వెనకుండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, మీకు ఏ సమస్య వచ్చినా మరి అందరు కలిసికట్టుగా ఉండి మరి మన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించే విధంగా మీరు వాళ్ళందరికీ సహాయపడి వాళ్ళతో చర్చించి సమస్యను తొందరగా పరిష్కరించే విధంగా వాళ్ళకు సహాయం ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మన పట్టణచెరు డివిజన్ను ఏకగ్రీవం కావడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మీ యొక్క ప్రముఖ పాత్ర పోషించినారనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి మనకు ప్రతి క్షణము అనుక్షణము మనకు ఒక సలహాలు ఇస్తూ మనకు నడిపిస్తున్నటువంటి భూపాలరెడ్డి సార్ గారికి పటాన్చెరు డివిజన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నిజంగానే ఏకగ్రీవం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మన భూపాలరెడ్డి సార్ గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా ఎలక్ట్ కాబడిన వాళ్ళందరికీ కూడా ఎస్పీడీసీఎల్ యూనిట్ కంపెనీ తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా ఎన్నికలు చేస్తూ ఉన్నారు. ఎస్పీడీసీఎల్ కంపెనీలో దాదాపు అన్ని జిల్లాలను కూడా ఎలక్షన్స్ ఒక పద్ధతిగా ఒక అందరూ మెచ్చే విధంగా మనము నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ చేస్తున్న సందర్భాలన్నీ కూడా మీరు వాట్సాప్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో మొన్న పటాన్చెరులో జరిగింది, మొన్న జోగిపేటలో జరిగింది, ఈరోజు పటాన్చెరులో మనం ఎన్నికలు చేసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఎన్నికల విధానంలో చూస్తే రకరకాల డివిజన్లో రకరకాల ఎన్నికలు జరిగినా నాకు పటాన్చెరులో కొంత బాధాకరం అనిపించింది. ఏంటంటే నేను అన్ని పరిశీలిస్తూ ఉన్నాను, నాకు అన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ వైజ్గా మాట్లాడుకోవడం అనేది కొంత సరైన విధానం కాదన్నది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 92 బ్యాచ్ అని, 2007 బ్యాచ్ అని, 2000 బ్యాచ్ అని, ఈ మధ్యన కొత్తగా జేఎల్ఎంస్ అయినా ఆ బ్యాచ్ అని, ఆర్టిజన్ బ్యాచ్ అని, ఇది ఎక్కడ బ్యాచ్ అర్థం కాదు. ఒక నాయకుడు ఎలక్ట్ కాబడ్డాడంటే అందరికీ నాయకత్వం వహించాలి. ఏ ఒక బ్యాచ్కి అయితే నాయకత్వం వహించే సంస్కారం అయితే కాదు. అప్పుడు ఏమవుతుందంటే యూనియన్ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులు కూడా ఉన్నాయి, సుమారు 24 సంవత్సరాలు అవుతుంది లీడర్షిప్ చేయబట్టి. మరి ఆ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో ఇది పటాన్చెరు ఒక సబ్ డివిజన్. మరి అప్పుడు సబ్ డివిజన్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత తెలుసు, పటాన్చెరులో 327 మెంబర్స్ అనేవాళ్ళు లేరు. మొత్తం అటు నారాయణఖేడ్, జైరాబాద్ ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో 2004, 2003లో కూడా ఎవరన్నా 327 వాళ్ళు పటాన్చెరులో వస్తామంటే ఆబ్జెక్షన్ చేసేది. ఆ రోజు సీనియర్స్ కూడా పెద్దగా అడగకపోయేదా చేసేదా మనం ఏం చెప్పలేం. కానీ నారాయణఖేడ్లో చాలా మంది ఇప్పుడు ఇక్కడ పనిచేసేవాళ్ళు నారాయణఖేడ్లో పనిచేసేవాళ్ళు. సో ఒకనొక సందర్భంలో ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు ఆ డిఈ తోటి నేను పటాన్చెరులో అడుగుతా ఉంటే పక్క సిస్టర్ యూనియన్ వాళ్ళ నుంచి అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. డిఈ గారి ఛాంబర్లో ఇష్టానుసారంగా గొడవ పడ్డాను. నువ్వు డిఈ అబ్జెక్షన్ చేయాలి, నువ్వు కూడా అబ్జెక్షన్ చేయడానికి అని ఆ రోజు గొడవలతోటే చాలా మందిని పటాన్చెరు తీసుకురాగలిగినాం. ఆ రోజు వీరయ్య కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇంకా చాలా మంది. ఆ తర్వాత మరి ఈ రోజు ఆ రోజు వచ్చిన తర్వాత అందరు కష్టపడ్డారు, అందరు శ్రమ ఫలితం ఈరోజు మెజార్టీ మెంబర్షిప్ తోటి ఈరోజు 327 పటాన్చెరులో పనిచేస్తా ఉన్నాం.
ఇది ఆషామాషి విషయం కాదు, కష్టపడే తత్వం ఉండాలి. ఆ రోజుల్లో రాత్రి పగలు నిద్రలో మానుకొని లింగం గారికి తెలుసు, చిన్న సమస్య వస్తే కూడా వచ్చి గొడవలు చేసిపోయిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా చేయడం వల్ల మెంబర్లో నమ్మకం ఏర్పడ్డది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాయకత్వంలో మేము కష్టపడి చేయడం జరిగింది. అధికారులను ఒప్పించగలిగినాం. ఆ ఒప్పించిన దాంట్లోనే ఈరోజు ఫలితాలు చూస్తూ ఉన్నాం. మరి అటువంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏదాన్నైనా ఛాలెంజ్ తీసుకొని పనిచేయాలి. ఎందుకులే అనే ఆలోచనతో పోతే కాదు, కుదరదు కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మీరందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయండి. ఎక్కడ భేదాభిప్రాయం తీసుకోకండి. కులాలు, మతాలు, బ్యాచ్లు, ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని కాదు, అందరం కలిసి కట్టు ఉంటేనే మనం సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆర్టిజన్ సమస్య మనకు స్టాండింగ్ ఆర్డర్లో క్లియర్గా రాసింది. ఆ రాసున్న దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది. ఏదైనా చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మళ్ళీ యజమాన్యాలు విఫలమైతే ఖచ్చితంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మేజర్గా 327 పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్యన జేఎల్ఎంసీ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు అపాయింట్మెంట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళకు పిఆర్సీలో పూర్తిగా యజమాన్యం ఒప్పుకొని మోసం చేసింది. ఆ మోసాన్ని మనం కోర్టు ద్వారా పోయినాం, కోర్టు జడ్జిమెంట్ తెచ్చినాం, లేబర్ కమిషనర్ దగ్గరికి పోయినాం. ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా తొందరలో అవకాశం ఉంది కావడానికి. ఎందుకంటే భవిష్యత్తు తరాలు నష్టపోయే విధంగా మరి ఆ పరిస్థితిని మనము ఖచ్చితంగా ఇప్పుడు అడ్డుకుంటేనే మనము భవిష్యత్తు ఈ తరానికి అంటే ఉద్యోగం వచ్చే తరాన్ని కూడా యజమాన్యం నష్టం చేసింది. మరి వాళ్ళందరినీ కూడా మనం వ్యవస్థలో వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకు కావచ్చు, భవిష్యత్తు ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో 327 ముందుకు పోతా ఉంది. మరి ఆ విషయం అధికారులు కూడా సంతోషపడతా ఉన్నారు. మరి ఇటువంటి అవకాశం 327లో ఉంది. 327 అంటే గౌరవించే అధికారులు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇది గ్రేటర్లో కలిసింది కాబట్టి భవిష్యత్తులో కూడా కొన్ని మార్పులు ఉంటాయి ఇక్కడ. మరి ఇది గ్రేటర్లో కలిసిన తర్వాత సర్కిల్ ఏర్పాటు చేయడమా, ఇంకేం చేయడమా అని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంత ఏరియాని కలిపి. అందుకే మీరు హైదరాబాద్ కల్చర్ తోటే లీడర్షిప్ కొంత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినా ఏదో జిల్లా సర్కిల్లో మేడ్చల్ కావచ్చు, ఇంకోసారి సౌత్ సర్కిల్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఏ సర్కిల్లో ప్రాబ్లం వచ్చినా మీకు రమ్మన్నప్పుడు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పరిస్థితులను మీరు ఎనాలిసిస్ చేయండి, తెలుసుకోండి. ఆ తెలుసుకోవడం వల్ల మనకు యూనిటీ పెరిగి మనందరం కూడా బ్రహ్మాండమైన సక్సెస్ నాయకులుగా ఎదగడానికి అవకాశం ఉంది. సభ్యులకు కూడా మంచి ఆలోచన విధానం పెరగడానికి అవకాశం ఉందన్నది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూడా మీరు యునానిమస్ గా ఎన్నుకోవడానికి మీరు ప్రతి ఒక్కరు సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎలక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీకాంత్ సార్.